రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితంగా పనిచేయాలని అధికారులు ఉద్యోగులు తమ బాధ్యతలను బాధ్యతంగా నిర్వర్తించి ఆదిలాబాద్ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం కొత్త భవనంలో గల సమావేశ మందిరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా బల్దియా సర్వసభ్య సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ జోకు ప్రేమేందర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి తొలిసారిగా ఎమ్మెల్యే హోదాలో పాయల్ శంకర్ హాజరయ్యారు. ముందుగా ఆయనను చైర్మన్, వైస్ చైర్మన్ జహీర్ రాగంచానితో పాటు కౌన్సిల్ సభ్యులు, అధికారులు పుష్పగుచ్చాలు శాలువతో ఘనంగా సత్కరించారు. సాధారణంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనేక అంశాలపై ప్రస్తావిస్తూ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతో అభివృద్ధిలో స్థానిక సంస్థల కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసి ప్రగతి వైపు అడుగులు వేయాలని అన్నారు. వేషజాలాలకు వెళ్లకుండా రాజకీయాలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని అన్నారు. నిధులు, విధులు, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సున్నితంగా హెచ్చరించారు. సభలో చర్చ జరిగితే వ్యవస్థలతో లోటుపాట్లు తెలుస్తాయని, సభ్యులకు విషయావగాహన పెరుగుతుందని అన్నారు. అటువంటి మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. మొత్తానికి మొదటి సమావేశంలో పాయల్ శంకర్ తన మార్కును ప్రదర్శించారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆదిలాబాద్ పట్టణంలో జరిగినప్పటికీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలని రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఈ యొక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చేసుకునే విధంగా మనమంతా కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సమస్యల్ని పరిష్కారం కావాలంటే ఈ మున్సిపాలిటీ నాది, ఈ మున్సిపాలిటీ మాది అనే భావనతో మనమంతా కలిసి పనిచేసినప్పుడే సమస్యలు అనేది పరిష్కారం. ఏదో ఎవరి చేతుల అధికారం ఉన్నా కూడా మంత్రం వేస్తే ఏదో 2 నెలలలో, 3 నెలలలో, 6 నెలలలో, సంవత్సరంలో కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం కావు. అనేకమైనటువంటి దానికి అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం అధిగమించాలా, సమిష్టిగా ఆలోచిస్తేనే ఆ యొక్క సమస్యల్ని మనం అధిగమించాలి. మరి